మీరు కూడా ఇలాగే 16 degrees లోనో 18 degrees లోనో మీ ఏసీని యూజ్ చేస్తున్నారా? అయితే ఇక మీద మీరు అలా యూజ్ చేయలేరు. మన ఇండియన్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ తీసుకురాబోతుంది. సో దీంతో మీరు మీ ఏసీలో లోయెస్ట్ టెంపరేచర్ 20 degrees మాత్రమే పెట్టుకోగలరు. అలాగే మాక్సిమం టెంపరేచర్ 28 degrees మాత్రమే పెట్టుకోగలరు. అంతకంటే పైకి వెళ్ళలేరు, అంతకంటే కిందికి వెళ్ళలేరు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 20 degrees కంటే 1 degree తగ్గుతున్న కొద్దీ 6 నుంచి 10% వరకు మీ ఎనర్జీ డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. ఒక్కొక్కలో ఏసీలే ఇంత డిమాండ్ పెరిగితే మరి ఇండియాలో ఇప్పటి వరకు 100 million ఏసీలు ఉన్నాయంట. ప్రతి సంవత్సరం కూడా 15 million ఏసీలు కొత్తగా ఇన్స్టాలేషన్ జరుగుతున్నాయంట. సో దీనివల్ల ఓవరాల్ గా గ్రిడ్ మీద లోడ్ పడి మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది డిమాండ్ చాలా హెవీగా పెరిగిపోతుందంట. ఇలాగే పెరుగుకుంటూ పోతే 2035 నాటికి మనం చాలా ఎనర్జీ కావాల్సిన డిమాండ్ లోకి వెళ్ళిపోతామంట. సో దీనివల్ల గవర్నమెంట్ కి ఎక్కువగా ఖర్చుతో పాటు మన దగ్గర రిసోర్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయంట. సో దానివల్ల ఇది ఒక కొత్త రూల్ తీసుకొస్తే మినిమం టెంపరేచర్ అనేది 20 degrees మాత్రమే పెడితే చాలా వరకు ఎనర్జీ సేవింగ్స్ అనేవి జరుగుతాయి అంట. అండ్ ఇది ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే ప్రతి ఏసీలోను, కార్లలోను, వెహికల్స్ లోను, డొమెస్టిక్ ఏసీలు కావచ్చు, కమర్షియల్ ఏసీలు కావచ్చు, అన్నిట్లో కూడా ఈ కొత్త రూల్ ని తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏసీలకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండే అవకాశం అయితే లేదనమాట. సో ఇది కొత్తగా రూల్ తీసుకురాబోతున్నారు. ఇది కానీ వర్కౌట్ అయితే మాత్రం సూన్ మీరు ఇది ఇంప్లిమెంటేషన్ లో చూస్తారు. ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్ అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అసలు ఇంతకు మీరు మీ ఏసీలో జనరల్ గా టెంపరేచర్ ఎంత పెడతారు? నేనైతే 26 పెడతాను. మీరు ఎంత పెడతారు కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.